శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. భగవంతుడు ప్రసాదించిన అమృతతుల్యమైనటువంటి ఈ మానవ జీవితంలో అదృష్ట జాతకుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం గమనిస్తున్నాం. వారి యొక్క ఆకృతి, ఆ ఆకృతిలో దాగినటువంటి అపురూప విశేషాంశాలు. సహసిద్ధంగా కొంతమందికి గడ్డం చాలా అందంగా ఉంటుంది. ఆ గడ్డం గురించి ఎంత ఉబ్బి ఉంటే అంత మంచిదిట. ఈ గడ్డం గనక ఉబ్బి గనక ఉన్నట్లయితే కొద్దిగా చక్కగా అందంగా ఉంటే అదృష్టవంతులుగా ఉంటారు అంటోంది శాస్త్రం. గడ్డం ఎడమ పక్క కన్నా కూడా కుడిపక్క పైకి లేచినట్టుగా కొద్దిగా ఉంటే స్వశక్తితో బాగా ధన సంబంధమైనటువంటి వివిధ అంశాల్లో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎడం పక్క పైకి కొద్దిగా ఉబ్బినట్టుగా ఉంటే తేలికగా ధనాన్ని సంపాదిస్తారు ఇలాంటి గడ్డం ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. గడ్డం లడ్డులాగా గుండ్రంగా ఉంటే ధనయోగం బాగా పడుతుంది. ఇక్కడ కనుక చూస్తే గుండ్రంగా కనుక ఉంటే ధనయోగం బాగా సిద్ధిస్తుంది. గడ్డం గుండ్రంగా బలంగా ఉంటే భోజన ప్రియులుగా కూడాను వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తారని చెప్పవచ్చు. విద్య, విజ్ఞానం ఇటువంటి విషయాల్లో వీళ్ళు తక్కువగా ఉంటారు. చదువు ఎందుకులేండి, తెలివితేటలుంటే చాలు అనేటువంటి భావాలు వీళ్ళల్లో అత్యధికంగా ఉంటాయన్నమాట. ఇది గడ్డంలో దాగిన అద్భుతవంతమైనటువంటి విశేషాంశాలు. ఇక మనం కంకణ రేఖలు అనేటువంటివి ఉంటాయి చేతిలో. ఇక్కడ ఉంటాయి కంకణ రేఖలు. అసలు పూర్వం ప్రతి ఒక్కళ్ళు కూడాను, పురుషులు కూడాను కంకణ రేఖల మీద తప్పనిసరిగా ఒక వెండి కడియం అనేటువంటిది ధారణ చేసేవాళ్ళు. ఇలా ధారణ చేయటం వలన అదృష్ట యోగం బాగా పడుతుందన్నమాట. ఈ కంకణ రేఖలు గనక ఇలా వరుసన 4 గనక ఉంటే వాళ్ళు ధనయోగంతో అనేక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు. అంటే వృత్తిరీత్యా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా ధనం సంపాదించడానికి వేరే మార్గాన్వేషణ కూడా చేస్తారు. ఈ విధమైనటువంటి రేఖలు అదృష్టకరమైన ప్రభావాన్ని ఇస్తాయి. ఈ రేఖలన్నీ కూడా సరిసమానంగా ఉండాలని ఏం లేదు, ఆటుపోట్లతో కూడా ఉండవచ్చు. అయితే ఎక్కువ 4 ఉండాలి. 2 గనక ఉంటే సామాన్య జీవితాన్ని పొందుతారు. 4 గనక ఉంటే చాలా గొప్పవాళ్ళుగా కీర్తించబడతారు అని చెప్పేసి కంకణ రేఖల యొక్క విశిష్ట లక్షణాన్ని గురించి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అసలు గృహయోగం ఉందా మాకు, మేము గృహం కట్టుకుంటామా అని భావించే వారికి కూడాను అరచేతిలో అదృష్టాన్ని బట్టి తెలియజేయచ్చు. అరచేతిలో కనుక జీవిత రేఖకు ఆయుష్ రేఖకు మధ్య స్క్వేర్ గనక ఉంటే, అంటే ఒక దీర్ఘచతుస్రాకారపు రేఖ గనక ఉన్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా సొంత గృహాన్ని కట్టి తీరతారు. భూములు ఉంటాయా అండి మాకు అంటే, భూ సంబంధమైన విషయాలకు నాంది వాక్యం పలికేది బుధరేఖ. బుధరేఖ కనుక పైకి పోతూ ఉన్నట్లయితే వాళ్ళు అనేక రంగాలలో ఖ్యాతిని గడించడమే కాదు, భూములు కూడాను కొనుగోలు చేసే శక్తి వస్తుంది. అలాగే ఈ చెయ్యిని పట్టుకొని దీన్ని గనక ఇలా అంటే సాగినట్టుగా గనక ఈ చర్మం ఉంటే, చర్మం యొక్క ప్రభావాన్ని బట్టి కూడా అదృష్టం ఉంటుందండి వ్యక్తికి. ఈ యొక్క చర్మం గనక సాగినట్టుగా ఉండి వెంటనే అట్లా అయిపోతే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఈ చర్మం మొద్దుగా ఉండి గట్టిగా పీకినా కూడా పైకి రాకుండా ఉంటే వాళ్ళ మనస్తత్వం అంత గొప్పది కాదు, వాళ్ళ తత్వచింతన వేరుగా ఉంటుంది. ఏముందిలేవా పోమా అంటారు. ఇవన్నీ కూడాను మనకి శారీరక తత్వరీత్యా భగవంతుడు సృష్టించిన ఈ మానవ జన్మలో ఈ యొక్క ప్రభావాలన్నీ కూడాను నిశితంగా చెప్పారు. అన్నిటికన్నా గొప్పదేంటో తెలుసా అండి?
చెవి తమ్మెలండి. చెవుల గురించి వింటే కొంతమంది చెవి యొక్క తమ్మెలు చాలా పొడుగ్గా ఉంటాయి. ఈ చెవి తమ్మెలు పొడుగ్గా ఉంటే కీర్తివంతుడు ఆధ్యాత్మికవేత్త అవుతాడండి. చెవి తమ్మెలు చూసుకుంటారు శిశువు పుట్టగానే, వీడి తమ్మెలు పెద్దవే కాదా అని. ఎందుకంటే వీడు కారణజన్ముడు అయితే బాగుండు అనిపిస్తుంది. అలాగే చెవి దొప్పలు విశాలంగా కనుక ఉంటే చాలా గొప్పవాడుగా కీర్తించబడతాడు, అనేక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తాడని శాస్త్రం. చిన్ని చెవి ఉండి వంకర తిరిగి ఉంటే కష్టపడితే కానీ సంపాదించలేడు అని అర్థం. ఇంత గొప్ప విశేషమైనటువంటి లక్షణాలు మన శరీర ఆకృతి యొక్క లక్షణాలుగా మనం గ్రహించాల్సి ఉంటుందన్నమాట. అంతేకాదు దైవ చింతన తత్పరత ఎక్కువ ఉండాలి మనిషి జీవితానికి. దైవ చింతన ఉందా లేదా అని చెప్పే రేఖ ఒకటి ఉంది, అదే జీవిత రేఖ, ఆత్మరేఖ. ఈ ఆత్మరేఖ గనక చీలిక గనక ఏర్పడి గురుడు వైపు గనక పయనిస్తే నిత్యం భగవంతుని ధ్యానంలో ఉంటారు. అంటే ఒక రోజులో గంట సేపైనా కనీసం జపతపాలు చేసుకుంటారు. గురు పరంపరా తత్వంలో గురువు యొక్క ఉపదేశాన్ని పొందుతారు. ఎప్పుడైనా ఆ గురువే వస్తాడు, నీకు మంత్రోపదేశం చేస్తారు రానాయన అని పిలుస్తాడని. ఆ మంత్రోపదేశం వల్ల అతను చాలా కీర్తి ప్రశ్నలు గడిస్తాడు. గురువు జ్ఞానతత్వాన్నే కాదు, చీకటి తత్వాన్ని పారద్రోలి అదృష్టాన్ని ప్రసాదించడానికి ఏర్పడేవాడు. అందుచేత గురువే సర్వలోకానాం విషతే భవరోగిణాం అన్నాడు. గురు పరంపరా తత్వరీత్యా కూడాను అనుగ్రహాన్ని సాధించేటువంటి రేఖ ఏది అంటే ఆత్మరేఖ చీలిక ఏర్పడటం. అరచేతులు ఆత్మరేఖ గనక చీలిక ఏర్పడి గురువైపు గనక పయనిస్తే, గురువు ఎక్కడ ఉన్నా సరే ఆయన యొక్క దివ్యవంతమైన అదృష్ట కిరణాలు ఈ వ్యక్తి పైన ప్రసరింపబడి అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని అదృష్ట జాతకం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.